హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. మేమైతే మథుర కవర్ చేసేసుకొని మథుర నుంచి డైరెక్ట్ బృందావన్‌కి బై ఆటో అయితే వచ్చేసాము. ఆటో డ్రాప్ చేసిన దగ్గర నుంచి బై రిక్షా అయితే బన్‌కే బిహారీ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము. అక్కడ రిక్షా దిగినప్పటి నుంచి ఇలా 1 కిలోమీటర్ వాక్ కంప్లీట్ రష్‌లోనే వాక్ చేశాము. ఇక్కడ కలర్‌ఫుల్ స్ట్రీట్స్‌లో వాక్ చేయడం వల్ల అసలు ఎక్కడికెళ్ళి ఎక్కడి నుంచి బయటకొచ్చామన్నది కూడా అర్థం కాలేదు. చూస్తున్నారు కదా! బన్‌కే బిహారీ టెంపుల్ ఎంత లైవ్లీగా కనిపిస్తుందో. అక్కడ దర్శనం చేసేసుకొని డైరెక్ట్‌గా మళ్ళీ రిక్షాలో ఇస్కాన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ ఇస్కాన్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్‌గా స్టార్ట్ అయింది. సో, ఇక్కడికొచ్చి ఈ లైటింగ్స్‌లో ఈ ఇస్కాన్ టెంపుల్‌ని ఇలా చూడడం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కూడా రాధాకృష్ణుడి దర్శనం మంచిగా చేసుకొని, ప్రభుపాద సమాధి చూసుకొని, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా బృందావన్ టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో చాలా టైమ్ స్పెండ్ చేయడానికి టైం లేదు కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు అక్కడ టైమ్ స్పెండ్ చేసి డైరెక్ట్‌గా ప్రేమ్ మందిర్‌కైతే వచ్చేసాము. బృందావన్ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రేమ్ మందిరే గదా! సో, ఇక్కడికి రాగానే ఈ రష్ చూసి చాలా వరకు షాక్ అయ్యాము. చాలా అంటే చాలా రష్ ఉండింది. లోపల ప్రేమ్ మందిర్ ఎంటర్ అయిన తర్వాత బయటికి రావడానికే ఈజీగా ఒక 1 హార్ టైమ్ అయితే పట్టేలాగా అనిపించింది. చూస్తున్నారు గదా! ప్రేమ్ మందిర్ నైట్ లైటింగ్స్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. ఈ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఈ టెంపుల్‌ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని చెప్పాలి. నీట్‌గా ప్లాన్ చేసుకుంటే మథురామల, బృందావన్ 2 కూడా వన్ డేలోనే కవర్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంత బ్యూటీని చూసిన తర్వాత బృందావన్‌లో ఇంకా సేపు ఉండాలన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లార్డ్ కృష్ణ స్టోరీస్ వినడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో, ఇక్కడొచ్చి బృందావన్‌లో ఆయన తిరిగిన ప్లేసెస్‌ని మొత్తం చూడ్డానికి ఇంకా హ్యాపీనెస్‌ని అయితే పెంచుతుంది.